అయిన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ప్రస్తుతం మనం ఉంది మధురానగర్ దివ్యశక్తి భవన్లో. యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అదే ఏసీకి సంబంధించిన షార్ట్ సర్క్యూట్ వల్లే జస్ట్ కరెంటు పోయి వచ్చిందంట. సో డబ్బింగ్ జరుగుతోంది. ఆల్ ఆఫ్ సడన్ ఏసీకి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీలు పేలిపోయినటువంటి పరిస్థితి. వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత ఇక్కడ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కాదు కానీ బయట నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఇది గమనించి లోపలిగా ఎవరైనా ఉన్నారా ఏంటి కాపాడడానికని లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ సార్ ఉన్నారు. ఈయన ఇటు నుంచి వెళ్తుంటే ఒక్కసారిగా అంటే ఫైర్ యాక్సిడెంట్ చూడడం, ఆ తర్వాత రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఈ హ్యాండ్ చూడొచ్చు, కట్ అయిపోయింది పాపం. అంటే ఈ గ్లాస్ని బ్రేక్ చేసే క్రమంలో కట్ అయిపోయిన పరిస్థితి. ఏం చూసింది సార్? నా పేరు నాగేంద్ర అండి. యాక్చువల్గా రెయిన్బో స్టార్స్లో రాగడాస్లో ఇప్పటివరకు 4 years బ్యాక్ నేను వర్క్ చేశాను. యాక్చువల్గా మల్టీ టెక్నీషియన్ కింద. మాకు అక్కడ ఏం చేయాలన్నది వర్క్, ఫైర్ గురించి ఏం చేయాలన్నది మాకు ఒక ట్రైనింగ్ ఇస్తారు. యాక్చువల్గా దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పవర్ ఆఫ్ చేయాలి కింద నుండి ఏదైనా ఉంటే. తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి 5th floor వరకు ఎవరైనా ఉన్నారా లేరా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకొని మనం అది రిస్క్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే నాకేమనిపించిందంటే ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అన్ని ఫ్లోర్స్లో ఏదైతే ఫ్లాట్స్ ఉంటాయో అవి లాక్ చేసి ఉన్నాయి. అవును, చూసాం. సో దాన్ని మనం ఏం చేయలేం. సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ ఉన్నాయి, అవి కూడా బాగా స్మోక్తో ఉన్నాయి. ఫస్ట్ స్మోక్తో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే గ్లాస్తో ఏదైతే ఉన్నాయో అవి పగలగొట్టాలి. సెకండ్ ఫ్లోర్ పగలగొట్టాను. ఓకే, గ్యాస్ బండ్లు ఏదైతే ఉన్నాయో బయటికి తీసుకొచ్చాను. అక్కడ ఏదైతే వాటర్ కింద వాళ్ళకి నేను సప్లై చేయగలిగాను. ఏదైతే సప్లై ఉందో దానికి సప్లై చేయగలిగాను. కానీ 3rd floorలో బాగా స్మోక్ ఎక్కువ రావడం వల్ల నేను పగలగొట్టే టైంలో మనకి డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో దాన్ని కూడా నేను ఎక్కువ బేర్ చేయలే. నేను ఏదైతే గ్యాస్ బండ్లు అయితే ఉన్నాయో అవి నేను బయటికి తీసుకొచ్చాను. బయటికి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఏదైతే మనకి గ్లాసెస్ ఉన్నాయో అవి పగలగొట్టేసి వాళ్ళకి వాటర్ రావడానికి, బయట నుండి రావడానికి మనం స్పేస్ అనేది మనం క్రియేట్ చేసాం. సో ఇట్లా నుండి సో అది బయట నుండి రాలేరు కదా. సో మనకి పైనుండి రావడానికి మనం అది క్రియేట్ చేసి 4th floor 5th floor దాకా మనం ఏదైతే గ్యాస్ బండ్లు ఉన్నాయో ఫస్ట్ బయటికి తీసుకొచ్చేసి త్రూ అవుట్ కిందకి తీసుకొని వచ్చాను. ఆ టైంలో మనకి డ్యామేజ్ అయింది. అప్పటి వరకు నేను క్లియర్ చేయగలిగాను. ఈ లోపు మనకి రావాల్సిన ఏదైతే చిన్న పిల్లలు లేకపోతే ఒక 2 ఉన్నారు. యాక్చువల్గా అది కూడా వాళ్ళు సేవ్ చేయడానికి వెళ్ళారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఉన్నారని అనుకోవట్లేదు. కానీ మొత్తం ఆఫీస్ అవడం వల్ల ఏదైతే హజార్డ్ మెటీరియల్ ఉందో దాన్ని నేను త్రూ అవుట్ బయటకు తీసుకురావడానికి నా ఫ్రెండ్ శివ అని ఒక అతను ఉన్నాడు, అతనితో బయట తీసుకొచ్చడం జరిగింది. అందుకనే ఇంత పెద్దగా ఫైర్ అంటే కాలేదు. అప్పటికప్పుడు నేను అనుకుంటున్నాను కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలక్ట్రిసిటీ అనేది టోటల్గా బంద్ చేశాను. సో అది అన్నమాట. సో ఒక్కసారి మనం చూడొచ్చు, ఇది బిల్డింగ్ టోటలీ అఫ్కోర్స్ ఫైర్ ఇంజిన్ తిరిగేంత స్పేస్ కూడా ఉందనుకోండి. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తిగా ఈ గ్లాసులన్నీ కూడా పగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే యాక్చువల్లీ ఈ లోపలికి వాటర్ స్ప్రే చేయాలన్న, అంటే 2 sides మెయిన్ డోర్ దగ్గర నుంచి ఒకటి, ఆ తర్వాత బయటి నుంచి కూడా వాటర్ని స్ప్రే చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోర్షన్ వాళ్ళని ఇక్కడ, ఆ తర్వాత ఈ స్టూల్ ద్వారా ఇక్కడ నుంచి పైప్ ద్వారా ఆ లోపలికి పూర్తిగా గ్లాస్ని మనం చూడొచ్చు. ఒక్కసారి చూడండి కిరణ్, ఒక్కసారి చూడండి. ఇది కూడా యాక్చువల్లీ వాళ్ళు గ్లాస్తోని, ఇప్పుడు మనకు ఆ పక్కన కనిపిస్తోందా సేమ్ అట్లాగే ఇలాగే గ్లాస్తోని క్లోజ్ చేసి ఉందన్నమాట. అందుకని ఈ గ్లాసులన్నీ కూడా బ్రేక్ చేసి కనిపిస్తున్నాయి. ఏంటంటే లోపలికి ఫైర్ అంటుకోగానే మరి వాటర్ స్ప్రే చేయాలి అంటే ఆ గ్లాస్ని బ్రేక్ చేయాలి. కాబట్టి ఆ గ్లాస్ని బ్రేక్ చేసి వెంటనే ఈ ఫైర్ని ఆర్పడానికి ఫైర్ ఇంజన్కి కొంత వెసులుబాటు కల్పించారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఆ పొగలు కూడా మనము గమనిస్తే కనుక ఆ పొగలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఒక్కసారిగా ఈ మంటలు అంటే అటు ఇటుగా గాలి
పోతేనే కదా కంప్లీట్లీ ఈ మంటలు అదుపులోకి వచ్చేది. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ గ్లాస్నంతా బ్రేక్ చేసి ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం ఒకటి జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇక్కడి నుంచి ఆ తర్వాత ఫ్రంట్ నుంచి పూర్తిగా మంటల్ని ఆర్పే ప్రయత్నం జరిగింది అని మనకైతే స్పష్టమవుతోంది. సరే, ఆస్తికి సంబంధించిన నష్టం అయితే జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇది డబ్బింగ్ స్టూడియో కదా, సో డబ్బింగ్ స్టూడియోకి సంబంధించి పాపం వాళ్ళ స్టూడియో మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అట్లాగే ఇంకో స్టూడియోలో కూడా పరిస్థితి ఏంటో తెలియదు అన్నటువంటి మాట ఓనర్ అయితే చెప్తున్నారు. సో పోలీసులు అట్లాగే డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్కి సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా కేసు అయితే ఫైల్ చేసిర్రు. ఎందుకు ఏంటి అనే రీజన్ కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతోంది. కానీ హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ మనం ఎవరం కూడా మర్చిపోం. 17 మంది ఇట్లనే ఏసీకి సంబంధించిన కంప్రెసర్లు పేలి ఓల్డ్ సిటీలో చనిపోయినటువంటి పరిస్థితి. సో అగైన్ ఫైర్ ఇన్సిడెంట్ అనగానే, అది కూడా నివాస ప్రాంతాల్లో అనగానే ఫస్ట్ ఆస్తి నష్టం దేవుడు ఎరుగు, ఫస్ట్ ప్రాణాలను అయితే కాపాడుకోవాలా అన్న దాంట్లోనే పూర్తిగా కింద పవర్ ఆఫ్ చేయడం. ఆ తర్వాత ఒకవేళ ఈ ఫ్యామిలీ పోర్షన్స్ అయితే గనక గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కాబట్టి ఆ సిలిండర్స్ని బయటకు తీసుకొచ్చిన తర్వాతనే మిగతా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ ఆస్తి నష్టం అయితే జరిగింది, ప్రాణ నష్టం మాత్రం ఎక్కడ కూడా జరగలేదు. నల్లగా మారిపోయినటువంటి పరిస్థితి నిజంగా అసలు అంటే బ్రీతింగ్ భయంకరంగా ఉందన్నమాట. కంప్లీట్లీ కాలిపోయినటువంటి పరిస్థితి ఇది మనం చూడొచ్చు. ఒకసారి లోపల వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇప్పుడే జరిగింది. డిఆర్ఎఫ్ టీం అట్లాగే పోలీస్ ఆఫీషియల్స్ అందరు కూడా ఉన్నారు. మధురానగర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఏంది రీజన్ ఏంటి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్యా హువా? मैं यहाँ से गुजर रहा था, जब मैं देखा तो फायर इंजन आज लगकर बहुत धुआं रोड पर जा रहा था. पब्लिक ज़्यादा होने के कारण मैं रुककर जब देखना चालू किया तो आग बहुत ज़्यादा फैल रही थी. जब मैंने आकर अंदर अपार्टमेंट में देखा तो बताया कि ऊपर 2nd फ्लोर पर लगा. तो मेरे साथ में और 2 लोग थे, लड़के लोग थे. मैं उन दोनों मिलकर हम लोग ऊपर गए. जब देखा कि ऊपर जाने पर वहाँ पे 2nd फ्लोर पर स्टूडियो है, कुछ एडिटिंग स्टूडियो है. हाँ, वो स्टूडियो में आग लगा. हम लोग ने पहले ट्राई किया कि कहीं पर किचन वगैरह है क्या, गैस सिलेंडर वगैरह है क्या, बट नहीं था. हम लोग ने फिर वहाँ पे एक डोर, वॉशरूम का डोर था, वो तोड़कर हम लोग ने पानी मारकर आउटडोर को बुझाया. ये एसी का आउटडोर है, उस पर आंच लगी है, वो ब्रोक हुआ है. फिर एसी का ब्लास्ट होना था वही है? हाँ, नहीं, शॉर्ट सर्किट हुआ है. जब हम लोग पब्लिक ने नीचे से, हम लोग ने वहाँ से चिल्ला रहा था कि फायर इंजन को कॉल करो, बट मेरे साथी जो थे लड़के लोग, उन लोग ने ट्राई किया था. हाफ एन आवर लगा फायर इंजन आने के लिए. जब फायर इंजन की गाड़ी आई, पहली फायर इंजन की गाड़ी में बिल्कुल पानी नहीं था. हाँ, 2nd वाली फायर इंजन वो साथ में ही थे दोनों. कितने देर में आए? साथ में ही आए थे, एक 2 मिनट्स के डिस्टेंस में ही आए थे. बट वो जो पहले सामने जो गाड़ी लगा था, फिर वो गाड़ी पर पाइप लगाकर पाइप चेंज करने के लिए 5 से 10 मिनट लगाए. थोड़ा सा कुछ वो हो सकता था जल्दी से बुझाने से. पूरा कैसा है? ऊपर पूरा जल गया? ऊपर पूरा जल गया है. आई मीन वो रूम, जो एक रूम है वहाँ पे फॉग बहुत ज़्यादा है, हम लोग जा नहीं सक रहे. हम लोग को बहुत ज़्यादा मुश्किल हुआ है बुझाने के लिए. बट डोर वगैरह थे, हम लोग वो तोड़ कर बजाए. आँच को हम लोग ने बुझाया था पहले ही. अब ये फायर इंजन आकर वो जो फॉग निकल रहा, धुआं जो निकल रहा था, उसको कंट्रोल किया है. ओनर कौन है, कुछ पता चला है क्या? ओनर को हम लोग ने बहुत ट्राई किया पूछने के लिए. जो रूम में स्टूडियो का जो रूम था, उन लोग को भी बोला है कि वहाँ पे स्टूडियो का कंप्यूटर का सामान था, 3-4 कंप्यूटर्स थे, वो लोग निकालने के लिए. बट हम लोग ने नहीं छिया उसको सामान को. बट हम लोग जितना हो सके डोर्स वगैरह तोड़ा है, उसको पानी को कंट्रोल, पानी वॉशरूम से लेकर बुझाया है. ठीक है भाई, थैंक यू. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మధురానగర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఫైర్ కంట్రోల్లోకి వచ్చింది. 2nd ఫ్లోర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. సో మనం చూడొచ్చు ఈ గ్లాసులన్నీ కూడా కింద, అంటే ఈ విండోస్కి గాలి బయటకు పోవడానికని ఈ గ్లాసులన్నింటినీ కూడా బ్రేక్ చేసిండ్రు. మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, ఒక్కసారి చూడండి. ఇక్కడ గ్లాసెస్ అన్నీ బ్రేక్ చేసిండ్రు, బికాస్ ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు. సో ఇది 1st ఫ్లోర్. ఒక్కసారి వెళ్దాము పైన ఎట్లాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ అన్ని ఐ థింక్ ఆఫీసెస్ ఉన్నట్టున్నాయి కదండి కొన్ని. అవును మేడం, ఆఫీస్ ఉంది. అయితే పైన కాలిపోయింది పైన. యా,
అదే హాఫ్ అవర్ తర్వాత గంట తర్వాత వచ్చింది మేడం. చాలా లేట్గా వచ్చింది ఆ ఫైర్ ఇంజన్. వెనక దాంట్లో అయితే వాటర్ కూడా లేవు, వాటర్ లేదు వచ్చింది అది. అదే వచ్చింది చాలా పెద్ద ప్రమాదం. ఓకే, సో ఫైర్ ఇంజన్లో ఫస్ట్ వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లో వాటర్ లేవు అనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ విత్ ఇన్ నో టైం ఒక 10 నిమిషాల్లోనే ఇంకో ఫైర్ ఇంజన్ వచ్చింది. ఆ తర్వాత మంటల్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ ఇష్యూ, అంటే ఏసీకి సంబంధించిన ఫైర్ సర్క్యూట్ వల్లనే ఇదంతా కూడా జరిగినట్టు కూడా చెప్తున్నారు. సో ఇంకా కూడా పొగ ఉంది, ఆ వేడి కూడా తెలుస్తోంది. మొత్తం ప్యాక్ ఉంది రూమ్ అంతా కూడా, ఈ పోర్షన్ అంతా కూడా ప్యాక్ ఉండడం, గాలి వెళ్ళే పరిస్థితి కూడా లేకపోవడం, ఒక్కసారిగా మంటలు అంటుకోగానే పూర్తిగా ఫైర్ స్ప్రెడ్ అయిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ఒక్కసారి చూస్తే మొత్తం పొగ అంతా నిండిపోయింది. ఇది డబుల్ బెడ్రూమ్ పోర్షన్. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బ్రేక్ చేసి లోపలికి వచ్చిండ్రు. అంటే ఫైర్ ఇంజన్కి ఒకవైపు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఇంకోవైపు ఏమో స్థానికంగా ఎవరైతే చూసిరో వాళ్ళందరూ వచ్చి బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. దెన్ వెంటనే ఫైర్కి సంబంధించిన అఫీషియల్స్ అట్లాగే డిఆర్ఎఫ్కి సంబంధించిన టీం అందరూ వచ్చి కూడా ఫైర్ని ఆపే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. చాలా తొందరగానే ఫైర్ కంట్రోల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏంటి అన్ని లాక్ చేసినవి ఉన్నాయి పోర్షన్స్? ఆఫీస్ అండి ఇది, అన్ని ఆఫీసెస్ ఇవన్నీ మొత్తం అందరూ ఆఫీస్ వచ్చేసి కిందకి. అలా కాదండి, ఇక్కడ ఈ పోర్షన్లు అన్ని కూడా ఆఫీస్ లా అన్ని లాక్ చేసినవి ఉన్నాయి. లేదు మేడం, ఇది అది ఫ్యామిలీ అండి, ఇది ఆఫీస్ అండి. ఈ రెండు మొత్తం ఇందులో అన్ని ఆఫీసులో మేడం, ఆఫీస్లో ఉన్నాయి. ఆఫీసులో ఉన్నాయి. రెండు ఫ్యామిలీ కూడా బయటకు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏంటి ఎవరు ఉండేనా అప్పుడు ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు? అది సెక్రటరీ గారు మేడం వాళ్ళండి, అది వాళ్ళు బయట ఉన్నారు, రమ్మని ఫోన్ చేసామని వస్తున్నామన్నారు సార్. మేడం వస్తున్నామన్నారు. అచ్చా, ఆఫీసెస్ కి డ్యూటీస్ కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు, అట్లాగే ఆఫీసెస్ ఉన్నాయి అంతేనా? అంతే మేడం. మూడు ఫ్యామిలీస్ ఉన్నారు, మూడు అందరూ బయటకు వచ్చేసి. ముందు ఎవరు చూసారు ఇది మరి ఇట్లా జరుగుతుంది? నేను ఈ ఇందులో ఉన్న అబ్బాయి చూసామండి. అందరూ మొత్తం అందరికి ఇలా మాట్లాడుతున్నాయి. చాలా ముందు ఫోన్ చేసేసి వీళ్ళందరూ కిందకి వచ్చేసేమని చెప్పామండి. వచ్చి రాగానే మొత్తం అన్ని పేరుపోతుంది. ఇందులో ఏం ఆఫీస్ ఉంది? డబ్బింగ్ స్టూడియో మేడం. ఓకే, మరి ఏంది క్లోజ్ ఉందా ఇలా? లేదు మేడం, ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది మేడం. ఇవాళ బంద్ ఉందా? లేదు మేడం, ఒక్క అబ్బాయి ఉన్నాడు రోజు, ఒక్క అబ్బాయి ఉన్నాడు. ఇద్దరే మేము అత్తనం ఇద్దరం వచ్చామండి కిందకి. అదే మేడం జరిగింది. ఫైర్ కాగానే అబ్బాయి వచ్చాడు. అవునండి. ఎంతసేపట్లో వచ్చింది ఫైర్ ఇంజన్? 10 నిమిషాలు వచ్చేసింది. మేము ఇద్దరు కిందకి వచ్చాము, పైకి వచ్చేసిందండి స్పాట్ లో వచ్చింది మేడం. అంటే ఇదంతా కూడా మరి ఆఫీస్ అంతా గాలిపోయింది. ఓనర్ ఎవరు? గోపాలకృష్ణ గారు అండి. వానర్స్ అంటే వేరే చోట ఉంటారండి. దీనికి తీసుకుని ఆయన ఇందాక వచ్చారండి, ఒక ఆయన కిషోర్ సార్ అని ఆయన వచ్చారండి. ఇప్పుడు రమ్మంటే వచ్చారండి పాపం ఆయన కూడా. ఎక్కడున్నారు? కింద ఉన్నట్టుకున్నారండి సార్, కింద ఉన్నట్టుకున్నారండి. ఎన్ని ఏసీలు ఉన్నాయి లోపల? 3 ఏసీలు అన్నీ ఉన్నాయి మేడం. ఒకటేనా ఫైర్ అయింది? ఒకటే, స్టార్టింగ్ లో ఒకటి అయింది, తర్వాత మొత్తం కాలిపోతుంది మేడం. సో మనం చూడొచ్చు కంప్లీట్లీ, ఒక్కసారి చూడండి పూర్తిగా ఇంకా కూడా పొగలన్నీ కూడా వస్తున్న పరిస్థితి. సో కంప్లీట్లీ మనం చూడొచ్చు, ఇంకా కూడా ఆ హీట్ అంతా కూడా లోపల ఉండిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో ఫైర్ ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఫైర్ ఇన్సిడెంట్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు ఇంకో 3 పోర్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫ్యామిలీ పోర్షన్ అని చెప్తున్నారు. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది ఫ్యామిలీ పోర్షన్. అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఫ్యామిలీ పోర్షనే, ఆ పక్కది మాత్రం ఆఫీస్. సో రెండు ఆపోజిట్ ఉన్నటువంటివి పూర్తిగా కంప్లీట్లీ. ఇది డబ్బింగ్ స్టూడియో, ఇదైతే డబ్బింగ్ స్టూడియో. సో మనం చూడొచ్చు కంప్లీట్గా ఈ డబ్బింగ్ స్టూడియోలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సో అప్పుడు ఇదేం లాక్ అయితే లేదు, ఇంకా కూడా పొగ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పూర్తిగా వాటర్ అంతా నిండిపోయినాయి. ఒకసారి చూడండి. సో కంప్లీట్లీ, సో అక్కడ మాత్రమే దూరంగా, కొంచెం దూరంగా బాల్కనీ కనిపిస్తోంది.
బట్ ఇదంతా కూడా ఒక రకంగా ప్యాక్డ్. డబ్బింగ్ స్టూడియో అంటే తెలుసు కదా, సో సౌండ్ ప్రూఫింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా మంటలు త్వరగా అంటుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదే జరిగింది ఇక్కడ. సో ఇంకా కూడా పొగంతా మనకు కనిపిస్తోంది, పూర్తిగా ఈ పోర్షన్ అంతా పొగతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మంటలు అంటుకోవడానికి రీజన్ ఏంటంటే డబ్బింగ్ స్టూడియో కావడం, అట్లాగే ఒకటేసారి సర్క్యూట్ వల్ల పూర్తిగా ఈ ఏసీస్ అన్నీ పేలిపోవడం, తర్వాత కంప్లీట్లీ అన్నీ అంటుకోవడం మనం చూడొచ్చు. ఇంకా కూడా ఫైర్ అంటుకునే ఛాన్స్ ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా తొలగిస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు. సో ఒక్కసారి ఈ పోర్షన్ అంతా కూడా కంప్లీట్గా నల్లగా మారిపోయింది. ఇంకా కూడా ఆ వేడి తెలుస్తోంది, మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి ఒకసారి, పొగ అంతా నిండిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో డిఆర్ఎఫ్, పోలీస్, అట్లాగే స్థానికులు వెంటనే స్పందించడం, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడం, ఒక రకంగా మంటలు తొందరగా అదుపులోకి రావడానికి కూడా ఇదే కారణమని మనకైతే అర్థమవుతుంది. ఇది చూడొచ్చు, ఇవన్నీ కూడా సిస్టమ్స్ కావచ్చు, దానికి సంబంధించిన అన్నీ కూడా బయటికి తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ గ్లాసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా బ్రేక్ చేసిండ్రు. ఈ గ్లాస్ని బ్రేక్ చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది, ఎందుకంటే పొగ బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ గ్లాసెస్ అన్నిటినీ కూడా బ్రేక్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో వెంటనే అందరూ రెస్పాండ్ కావడం, ఆ తర్వాత మంటల్ని కంట్రోల్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఫస్ట్ మీకు కంప్లైంట్ ఎవరు చేసిండ్రు, ఎక్కడి నుంచి వచ్చింది సార్? మాకు డైల్ నెట్ ద్వారా వచ్చిందండి. ఇమీడియట్లీ పెట్రోల్ వెహికల్ వచ్చింది, తర్వాత నేను కూడా ఇమీడియట్లీ వచ్చాను. యాక్చువల్గా నో వన్ క్యాజువల్టీ ఎవరు లేరు. లోపల ఉన్న కొంచెం డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫర్నిచర్, ఒక 2 కంప్యూటర్స్ డ్యామేజ్ అయినాయి. యాక్చువల్గా ఇది జరగని కారణము ఏసీ అవుట్లెట్స్, స్మాల్ ఏరియాలో ఒక 2 ఏసీ అవుట్లెట్స్ పెట్టడం వల్ల ఇన్సిడెంట్ అయింది. సో ప్యాక్ అయిపోయి ఒక్కసారి కొంచెం క్లోజ్ సర్క్యూట్లో కొంచెం మంటలు ఎక్కువ వచ్చినాయి. ఒక ఏసీనా? 2 ఏసీస్ అవుట్లెట్స్. ఎస్. ఓకే, కానీ పెద్ద ఎత్తున మంటలే వచ్చినాయి కదా బయటకైతే? అట్లా అంటే క్లోజ్డ్ ఏరియా కాబట్టి మనకు కింద నుంచి చూస్తే చాలా పెద్ద ఫ్లేమ్ వచ్చింది. విత్ ఇన్ హౌ మచ్ టైం కంట్రోల్లో వచ్చింది సార్? 10 minutes, మేబీ 10 minutes. ఏమో ఫైర్ ఇంజిన్ ఒక దాంట్లో వాటర్ లేవు అన్నారు, మళ్ళీ ఇంకోటి వచ్చింది. లేదు టైం ల్యాప్స్ ఏమైనా జరిగిందా? లేదండి, వాళ్ళు అంత డేర్ స్టెప్ తీసుకోవడం కాబట్టి ఆగిపోయినాయి. వేరే బిల్డింగ్లోకి వెళ్ళి ఫైర్ చేశారు. అది ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ వచ్చింది. యాక్చువల్ పవర్ పోయి వచ్చింది, దాంతో ఏసీ కంప్రెసర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ వచ్చి. ఒకటేనా సార్? ఒక ఏసీనా? ఒక ఏసీ. యాక్చువల్ ఇందులో డబ్బింగ్ చేస్తాం, ఆ వుడ్తో అకాస్టిక్ సౌండ్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి దాన్ని అందుకొని ఇంకా ఏమైందో చూడాలి లోపల. ఎన్ని రూమ్స్ ఆఫ్? 2 bedroom ఇది. ఇవాళ ఎవరు లేరా అంటే వర్క్ జరుగుతుంది, పవర్ పోయి ఆపారు. పవర్ వచ్చేసరికి అది కంప్రెసర్ అందుకొని పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి మామూలుగా. సార్ మీరు లోపల పోయి చూసిండ్రు కదా, అంటే ఆస్తి నష్టం ఏమన్నా టోటల్ సిస్టమ్స్? అదే ఇంకా చూడాలి, క్లియర్గా తెలియదు. కాలిపోయినాయి సిస్టమ్స్ అయితే. ఒక డబ్బింగ్ థియేటర్ అయితే కాలింది. ఎన్ని స్టూడియోస్ ఉన్నాయి సార్? 2 స్టూడియోస్ ఉన్నాయి. ఒకటైతే కంప్లీట్ కాలింది, ఇంకొక దాన్ని ఇంకొకటి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి సార్, ఎన్ని ఇయర్స్ నుంచి మేము ఇందులో 1 year అవుతుంది వచ్చి అంతే సార్? వీళ్ళు చెప్పడానికి ప్రకారం అయితే కంజెస్టెడ్ ఉంది ప్లేస్, సో అందుకని పేలింది అని. కంజెస్టెడ్ బాల్కనీలో ఉందండి ఏసీ, అటు ఓపెన్ బాల్కనీ ఉంటుంది, దాంట్లో ఉంది. మరి కంజెస్టెడ్ ఏం కాదు, అది కొత్త ఏసీలు కూడా అవి. అదే ఈ మధ్యకాలంలో మీకు కూడా తెలుసు కదా, ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలిసిందే కదా. అదే కొత్తదే, వారంటీలో ఉన్నది. 1 year అయింది ఏసీ కూడా తీసుకొని. అది మరి ఎందుకు జరిగింది అనేది షార్ట్ సర్క్యూట్. ఎన్ని సిస్టమ్స్ ఉండొచ్చు సార్ రఫ్లీ? అది మ్యాక్స్ సిస్టమ్స్ అండి, ఒక 2 ఉన్నట్లు ఉన్నాయి. 2 అయితే కాలిపోయినాయి. టీవీ అవి అయితే అసలు ఏం కనిపించట్లేదు, బర్న్ అయిపోయింది. సో అది ఓనర్, ఇప్పుడు డబ్బింగ్ స్టూడియోకి సంబంధించిన ఓనర్ చెప్తున్నటువంటి మాట. మనం ఇంకా కూడా చూడొచ్చు ఎట్లా స్మోక్ ఇంకా కూడా ఎట్లా వస్తుంది మనకు కంప్లీట్లీ కనిపిస్తోంది. సో ఫైర్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది, బట్
ఈ స్మోక్ మాత్రం ఇంకా కూడా వస్తుంది. సో ఒక డబ్బింగ్ స్టూడియో మాత్రం కంప్లీట్లీ కాలిపోయింది అని చెప్తున్నారు. ఆ సిస్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినట్టు చెప్తున్నారు. కానీ ఇంకో స్టూడియో మాత్రం కొంత చెక్ చేయాలి, మరి ఎట్లుంది ఏంటి అనేది చెక్ చేయాలి అన్నటువంటి మాట చెప్తున్నారు ఓనర్. కానీ ఒక రకంగా నిజం చెప్పాలంటే కూడా అంటే లైఫ్కి సంబంధించిన ఏం కాలేదు, కానీ ఎవరికి ఏమీ కాలేదు, కానీ కొంత సిస్టమ్స్ కావచ్చు వాళ్ళ ఆస్తికి సంబంధించిన నష్టం అయితే అయినట్టుగా అయితే స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది.